తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని తండ్రి హెచ్చరించినయుండగా తండ్రి, ప్రభా మీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచమని, వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ప్రభా, ఇంకా నైనా మీ బిడ్డలుగా మేము ఏ ఏ విషయాల్లో వెనకబడున్నామో వాటన్నిటిని నాయనా ఒక్కొక్కరం కూడా ప్రభా తండ్రి సరిచేసుకొని, నాయనా మీలో ప్రభా మీ విశ్వాసంలో మీ బిడ్డలుగా బలపడ్డానికి మీ కృపా సహాయాలు, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మా అందరికి అనుగ్రహించమని తండ్రి ఈ ధ్యాన సమయాన్నంతటిని కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాతో ఉండి మాతో మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానానికి నేను మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా నేను చెప్పను, భయపడకండి. 25వ అధ్యాయంలో మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంతవరకు, అంటే 13వ వచనం అనుకుంటాను. 25వ అధ్యాయం 13వ వచనం ముందు 13. ఇప్పుడేం చదవద్దు నాన్న, డోంట్ రీడ్ ఎనీథింగ్. ఈ కొంచెం మనం ఈ చివరిలోకి వస్తున్నాము, ప్రభు రాకడికి దగ్గరగా ఉన్నాము. మరి మన చుట్టూ జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కూడా ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మనకి చెప్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం మన మనసులో ఉంచుకొని, హృదయాల్లో ఉంచుకొని, వాక్య వెలుగులో మన జీవితాల్ని సరిచేసుకుంటూ దేవునిలో బలపడాలని చెప్పి నా ఉద్దేశం. మనందరూ పెద్దవాళ్ళమే, అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, ఈ వాక్యం అందరికీ తెలుసు. అయినప్పటికీ అందరం కలిసి ధ్యానిద్దాం. సంఘ సంవత్సరం అనేది అడ్వెంట్ ధ్యానాలతోటి ప్రారంభం అవుతుంది. యేసు ప్రభు వారి మొదటి ఆగమనంతో మొదలుపెట్టి చివరగా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సంఘం ఎదురు చూస్తున్న పాఠాలతోటి ముగుస్తుంది. సాధారణంగా ఈ మెస్సియను గురించినటువంటి ప్రవచనాలు అనేకం పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఆయన గురించి యెషయా ప్రవక్త మరి 700 BCలోనే దాదాపు యెషయా గ్రంథంలో 90 ప్రాఫెసీస్ ఉన్నాయి. యేసు ప్రభు వారిని గురించి, ఆయన వస్తారని, ఆయన రెండవ రాకడ గురించి, మొదటి రాకడ గురించి అన్ని దాదాపు 90 ఉన్నాయి. అలాగే సామ్స్లో మనం చూస్తాం 16, 22, 110 ఇవన్నీ కూడా దావీదు కీర్తనలు. అలాగే ఇంకా ప్రవక్తలు రాసినటువంటి వాటిల్లో కూడా ప్రభు యొక్క రాకడని గురించినటువంటి, మొదటి రాకడని గురించి, రెండో రాకడని గురించినటువంటి ప్రవచనాలు కూడా మనం చాలా చూస్తాం. అయితే వీటిని గురించినటువంటి అవగాహన మనకి ఎక్కువ ఉన్నదో లేదో నాకైతే తెలియదు. తెలుసుకోవడానికి మనం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, మొదటి యేసు ప్రభు వారి మొదటి ఆగమనంలో మొదలుపెట్టి చివరిగా ప్రభు రెండవ రాకడ కొరకు సంఘం ఎదురు చూస్తున్న పాఠాలతోటి సంఘ సంవత్సరం అనేది ముగుస్తుంది అన్నమాట. మరి మనం చెప్పుకున్నట్లుగా మన మధ్యకు ప్రభు 2 సార్లు వస్తారని పాత నిబంధన భక్తులకి తెలియలేదండి. మొదటి రాకడలో రక్షకునిగా పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా శిలువ శ్రమ, మరణ, పునరుద్ధానాల ద్వారా అందరికీ రక్షణ అనుగ్రహించడానికి ప్రభు మన మధ్యకు వచ్చారు. మరి ఇదే మనం చక్కగా మన అందరికీ తెలిసినటువంటి వాక్యం యోహాను సువార్త 3:16లో చూస్తాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన అనే మాట మన అందరికీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి వాక్యమే. సో యేసు ప్రభు నా పాప శిక్షను భరించి నన్ను పాపం నుండి విముక్తిని చేశారని విశ్వసించిన వారు మాత్రమే రక్షించబడతారు. ఈ వాక్యాన్ని బట్టి ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపాలని బట్టి మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తాం. పేతురు ప్రసంగం అంతా అయిన తర్వాత వాళ్ళు చాలా మనసుల్లో నొచ్చుకొని ఏం చేయాలని అడుగుతారు. అలాగే మనం కూడా మన పాత జీవితాన్ని, పాపాలని, వీటన్నిటిని దేవుని పాదాల దగ్గర పెట్టుకొని
మన పాప శిక్ష ఆయన భరించారని, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు మనం పాపం నుండి విముక్తులుగా చేయబడతాం. విశ్వసించువారు మాత్రమే రక్షించబడతారు. కాబట్టి రక్షణ అనేది విశ్వాసం ద్వారానే వస్తుంది, క్రియల ద్వారా రాదు. ఇది పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు మనకి. మరి యేసు ప్రభువారు రెండవ మారు యూదా కొదమ సింహంగా న్యాయాధిపతిగా రానయ్యున్నారు. మొదటిసారి ఏమో ఆయన లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా వచ్చారు. ఆ శిలువ మరణం ద్వారా మనకి రక్షణ అనుగ్రహించారు. అయితే రెండవసారి మాత్రం ఆయన యూదా కొదమ సింహంగా న్యాయాధిపతిగా రానయ్యున్నారు. ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి సమయాన్ని, ఈ కాలాన్ని సంఘకాలం అంటారు. మీ అందరికీ తెలుసు. దీన్నే కృపాకాలం అని కూడా అంటారు. ఎందుకంటే అందరూ మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయం. దాదాపు 2000 సంవత్సరాలు అయిపోతున్నాయి. సో ప్రభు రాకడికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణలో నిలబడాలి, స్వార్థని ప్రకటించాలి. యూదులకి యూదేతరులకు కూడా స్వార్థ ప్రకటించబడాలి. ఒక కండిషన్ ఏంటంటే ప్రభు రెండోసారి రావాలి అని అంటే అన్ని ప్రాంతాలకి, ప్రపంచం అంతటా స్వార్థ ప్రకటించబడాలి. ఆయన న్యాయాధిపతిగా రావాలి అంటే, తీర్పు తీర్చాలి అంటే, స్వార్థ వినకుండా నువ్వు ఎందుకు మారలేదు, లేకపోతే ఎందుకు నువ్వు మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు అని అడగరు ఆయన. ఆయన న్యాయాధిపతి. కాబట్టి స్వార్థ అనేది ప్రతి ఒక్కరు వినాలి. అందరికి వినిపించాల్సినటువంటి బాధ్యత విశ్వాసులకు ఉన్నది. కాబట్టి ప్రపంచం అంతటా కూడా ఈ స్వార్థ అనేది ప్రకటించబడాలి. అటు తర్వాత యేసు ప్రభువారి రెండవ రాకడ, యుగాంతము, దేవుని తీర్పు. రెండవ రాకడ, యుగాంతము, దేవుని తీర్పు. దీస్ ఆర్ ద ఈ సీక్వెన్స్ లో జరగబోతున్న ఈవెంట్స్ అన్ని కూడా. మరి యేసు ప్రభువారు ఈ రెండవ రాకడిని గురించి, తన రాకడికి జరగబోయే, ఆ రాకడికి ముందు జరగబోయేటటువంటి సంఘటనలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తాం. మరి 23వ అధ్యాయంలో ప్రభు మంగళవారం, అది పరిశుద్ధ వారంలో మంగళవారం, చివరి వారం అన్నమాట. ప్రభు శిలువ మరణాన్ని ఎదుర్కోబోయే వారంలో ఆ మంగళవారం సాయంత్రం ప్రభు దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు, దేవాలయంలో మాట్లాడిన తర్వాత ప్రభు బయటకు వచ్చినప్పుడు శిష్యులంతా కూడా ఆ దేవాలయాన్ని చూపించి అడుగుతున్నారు. చాలా చాలా బ్యూటిఫుల్. హేరోదు దాన్ని, రెండో దేవాలయాన్ని చాలా బ్యూటిఫై చేశాడు టు ఇంప్రెస్ ద ఇజ్రాయెల్ పీపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని చూపించి అడుగుతున్నారు. ప్రభు ఎంత బాగుందో అని అడుగుతా ఉంటే, రాతి మీద రాయి ఉండకుండా బడు దినాలు వస్తున్నాయి అని చెప్పి ప్రభు చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి ప్రభు శిష్యులతో పాటు ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవల కొండల దగ్గర కూర్చొని ఆయన అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు శిష్యులతో పాటు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు, ప్రభు చెప్తున్న మాటలను విన్నారు కదా, ఈ దేవాలయం ఇంత చక్కని దేవాలయం, దానికి చాలా ప్రాముఖ్యత. వాళ్ళ ఆ ఇజ్రాయెల్ పీపుల్ లైఫ్స్ అంతా కూడా దే రివాల్వ్ అరౌండ్ ద టెంపుల్. ఆ టెంపుల్లో జరిగే కార్యక్రమాలు వీటిని బట్టే ఉంటుంది వాళ్ళ జీవితకాలం అంతా కూడా, సంవత్సరం అంతా కూడా. సో వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రభువుని అడిగారు, ప్రభు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ప్రభు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదట చాలా వాళ్ళకి చెప్పారు ఏమేమి జరుగుతాయి, ఏమేమి ఈవెంట్స్, వాట్ ఆర్ ద ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, ఆయన రెండో రాకడకు ముందుగా జరగబోయే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మన చుట్టూ ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా చాలా చాలా జరుగుతున్నాయి. విపరీతమైనటువంటి పాండమిక్స్ వచ్చినాయి. అలాగే యుద్ధాలు, మరి కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ దేశానికి, చుట్టూ ఉన్న దేశాలకి. అలాగే యుక్రెయిన్, రష్యా, అమెరికా పరిస్థితులు కానివ్వండి, మన దేశ పరిస్థితి, ఎక్కడ చూసినా ఓ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ చెప్పి చక్కని మాట చెప్పారు ఆయన. ఒకటి ఏంటంటే, వన్ ఆఫ్ ద తప్పనిసరిగా జరగాల్సింది, ప్రభు రావాలంటే స్వార్థ అంతటా ప్రకటించబడాలి. అది
మత్తయి సువార్త 24:14 నేను చదువుతాను. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఫస్ట్ కండిషన్స్, తప్పనిసరిగా సువార్త అందరూ వినాలి. విన్న తర్వాత వాళ్ళు రక్షించబడతారా, రక్షించబడరా, అది పర్సనల్ డెసిషన్. దాన్ని బట్టి తీర్పు ఉంటుందన్నమాట. కాబట్టి సువార్త ప్రకటించబడాలి. తర్వాత ప్రభు 15 నుంచి దాదాపు 28 వచనాల వరకు మరి ఇశ్రాయేలు ప్రజలకి యుగాంతంలో చివరి దినాల్లో రాబోయేటటువంటి భయంకరమైనటువంటి శ్రమల కాలాన్ని గురించి, వారు ఎదుర్కోబోయే శ్రమల గురించి ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. తర్వాత ప్రభు తర్వాత వచనాల్లో చూసేటట్లయితే ఎప్పుడు వస్తారు అనే దాని గురించి ఆయన 36వ వచనంలో, అయితే ఆ దినమును గూర్చియు, మత్తయి సువార్త 24:36, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగను గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు అని చెప్పి చాలా ఒక కంప్లీట్ స్టేట్మెంట్ అన్నమాట. ఎవ్వరికి తెలియదు, ఓన్లీ గాడ్ ఆల్మైటీ నోస్ అని చెప్పి చెప్తున్నారు. దాన్ని తర్వాత వచనాల్లో కూడా చెప్పారు. తర్వాత మనం చూద్దాం. ఇవి చెప్పిన తర్వాత ప్రభు వాళ్ళకి మరి రాబోయేటటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్తూ, ఈ రెండవ రాకడకు ముందు జరగబోయే మహాశ్రమలను గురించి ప్రస్తావించి, దేవుని బిడ్డలు ఆయన రాకడకు ఏ విధంగా సిద్ధపడాలో తెలియజేస్తూ 4 ఉపమానాలు చెప్పారు. ఈ 4 ఉపమానాల్లో మొదటిది 24వ అధ్యాయం 45 నుంచి 51 వచనాల వరకు, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు, దుష్టుడైన దాసుడు, అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది 10 మంది కన్యకలు ఉపమానం. దీంట్లో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. ఇది 25వ అధ్యాయం 1 నుంచి 13. తర్వాత మూడో ఉపమానం తలాంతుల ఉపమానం, మనందరికి తెలిసిందే, మనం ఒకసారి దీని గురించి ధ్యానించాం. నమ్మకమైనటువంటి మంచి దాసులు, సోమరి అయిన చెడ్డ దాసుడు, ఇది 25వ అధ్యాయంలోకి వెళుతుంది, 14వ వచనం నుంచి 30వ వచనం వరకు. తర్వాత చివరిగా అన్య జనాంగాల తీర్పు. దీన్ని ఉపమానం అని కొంతమంది అంటారు, కానీ యాక్చువల్గా ఇది అన్య జనాంగాలకి సంబంధించినటువంటి తీర్పుని గురించినటువంటిది. ఇది 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాల వరకు ఉంటుంది. మనం ఇవన్నీ చూడబోవటం లేదు. ఈరోజు మనం ఈ ఉపమానాల గురించి ఉరికిన ముందు 2 మాటలు చెప్పిన తర్వాత 10 మంది కన్యకల ఉపమానాన్ని గురించి మనం చూద్దాం. ఈ సంఘకాలం అంతా మనం ఇందా చెప్పుకున్నాం, అన్యులకి రక్షణ సువార్త ప్రకటించబడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సరే, ఈ సువార్త ప్రకటించబడడం అనేది ఎవరి బాధ్యత? అందరి బాధ్యత. దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నటువంటి మనకు మరింత బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ రక్షణ సువార్త ప్రకటనలో మనం ఏ విధంగా పాలు పంచుకుంటున్నాం? మన చుట్టూ ఉన్న వారికి, మన కుటుంబంలో, ముందు అసలు కుటుంబం, మన బిడ్డలందరూ రక్షించబడ్డారా లేదా, దేవునిలో ఉన్నారా లేదా, తర్వాత మన బిడ్డలు మరి చర్చ్ అటెండెన్స్ కానివ్వండి, చర్చిలో ఉండే యాక్టివిటీస్లో కానివ్వండి పాల్గొంటున్నారా లేదా, ఇవన్నీ ఇంతవరకే మన వరకే కాకుండా అన్యులకు కూడా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఈ విధంగా ప్రతి ఒక్కరం మన పరిధిలో మనం స్వార్థ అనేది తప్పకుండా ప్రకటించాలి. దేవుని బిడ్డలుగా జీవించడం అంటే అదే. కాబట్టి స్వార్థ ప్రకటన ఒకటి. ఇది మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనందరికీ తెలిసి ఏం చేయాలి? ప్రతిదినం మనం చక్కగా మరి డాక్టర్ సరళ గారిని బట్టి ప్రతిదినం కూడా వాక్య ధ్యానాల్లో ఉంటున్నాం, చాలా నేర్చుకుంటున్నాం, మనం ప్రార్థనలో ఉంటున్నాం. సో మన విశ్వాసాన్ని ముందు కాపాడుకుంటూ ఇతరులను కూడా విశ్వాసంలోకి నడిపించడం అనేది, ఇది మనకి దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యత. దీన్ని తప్పకుండా మనం చెయ్యాలి. ఎందుకంటే ఒక రోజున ప్రతి విశ్వాసి కూడా
ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలవబడి మనకి అప్పగించినటువంటి సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి తప్పకుండా మనం లెక్క అప్పచెప్పాలి. దాన్ని బీమా సీట్ అంటారు. దీని గురించి కొరింథీ పత్రికలో 1 కొరింథీలో 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో, అలాగే రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో మరి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంత మాత్రమే కాదు, 1 కొరింథీ 3లో కూడా ఉంటది. 14వ వచనం నుంచి కిందకు ఉంటది అనుకుంటాను. సో తప్పకుండా ప్రతి వి ఆర్ ఆల్ అకౌంటబుల్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. మనకి ఇవ్వబడినటువంటి సమయం కానివ్వండి, మన ఆయుష్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, మనకి ఇది ఎంతగా దేవుడు ఆ వాక్యంతో మనల్ని హెచ్చరిస్తున్నారు. మన బాధ్యత అది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మనం. మనం కూడా ఒక రోజున ప్రభు ఎదుట నిలబడాలి. ఆయన మన పనిని తప్పకుండా టెస్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ప్రభు పరలోక సేనలతోటి న్యాయాధిపతిగా వస్తారు. మూడవది 2 ఇందాక చెప్పాను. మూడవది పరలోక సేనలతోటి న్యాయాధిపతిగా భూమి మీదకి వస్తారు. ఇది మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తాం. చివరిగా ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చనై ఉన్నారు. ముందు అన్యజనులకు తీర్పు తీరుస్తారు. ఈ అన్యజనులకు తీర్పుని గురించి మనం చాలా చోట్ల చూస్తాము బుక్స్‌లో. యోవేలు గ్రంథంలో ఉంటుంది. ప్రకటన 19వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత అవిశ్వాసులకి తీర్పు. ఇది 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వచనాల వరకు ఉంటుంది. కాబట్టి చివరి తీర్పు తర్వాత మనం మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం. ఇవి గుర్తుపెట్టుకున్నాం. సో ఈరోజు మనం 10 మంది కన్యకలు గురించి, బుద్ధి లేని కన్యకల గురించి వారి ఉపమానం చదువుదాం. ఎవరైనా 25వ అధ్యాయం 1 నుంచి 13 దాకా. ఎవరన్నా చదువుతారా? చదువుతామండి. 25 1 నుంచి 13. ఓకే. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునుడి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. థ్యాంక్స్ నాన్న. ఒకసారి మా 24వ అధ్యాయంలో 36వ వచనం, తర్వాత 42, 43, 44 చదవండి. అంటి 36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. కాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతనైనను కుమారుడైనను ఎరుగరు. చాలు. 40 కాబట్టి ఆ దినం అంటే దేని గురించి మాట్లాడుతున్నారు ప్రభు ఇక్కడ? రెండవ రాకడ దినాన్ని గురించి మాట్లాడుతున్నారు. 42 నాన్న. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. థ్యాంక్ యూ. 43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరెరుగుదురు. 44. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. థ్యాంక్ యూ. సో నేను ఎందుకు ఈ చదివించానంటే, మనం ఈ వచనాల్లో ఏ దినమున, ఏ జామున, ఏ గడియ. సో
ఏ దినమో తెలీదు, ఏ జామో తెలీదు, ఏ గడియో కూడా తెలీదు అనమాట. అట్లా ఉంటది ప్రభు రాకడ. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం మనసులో జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు మనం 10 మంది కన్యకల్ని గురించి ఉపమానాన్ని గురించి చదివాము. ఇక్కడ పరలోక రాజ్యము అని మొదలుపెట్టారు ప్రభు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటూ, వీరిలో 5 ముందు చెప్తున్నది ఎవరిని గురించి చెప్తున్నారండి? బుద్ధి లేని బుద్ధి లేని కన్యకలు. మొదట చెప్తున్నది బుద్ధి లేని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఓకే. సో ఈ పరలోక రాజ్యము లేక ఈ 10 మంది కన్యకలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. మరి ఈ యూదుల్లో ఈ పెళ్లి అనేది చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్ జరుగుతుందండి. ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది. సో ఫైనల్ గా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి పెండ్లి కుమార్తెను పెండ్లి కుమార్తెతో పాటు ఉన్నటువంటి ఆ కన్యకల్ని తీసుకొని కన్యకలు పెండ్లి అటెండ్ అయ్యేటటువంటి పెండ్లి కుమార్తెతోటి ఉంటారనమాట వాళ్ళు. ప్రక్కనే ఉండే పిల్లలు వీళ్ళందరినీ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఈ పెండ్లి విందు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇది చాలా ఎలాబరేట్ ప్రాసెస్ జ్యూస్ లో ఈ పెండ్లి అనేది. ఈ పెండ్లి విందుని లేక ఈ పెండ్లి విందుకు అటెండ్ అయ్యేటటువంటి కన్యకల్ని సంఘానికి పోలుస్తున్నారు ఇక్కడ ప్రభు. ఈ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి ఈ బిడ్డలు వచ్చారు. తయారై ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. వీళ్ళు దివిటీలు పట్టుకొని వచ్చారు. అందరూ కూడా రాత్రి టైం అది. సో దివిటీలు పట్టుకొని వచ్చారు. అయితే వీళ్ళు వెలుగు బిడ్డలుగా రక్షింపబడిన వారిగా పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరారు. చూడ్డానికి అట్లా ఉన్నారు. ఎలా ఉన్నారు? లైట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వెలుగుతా ఉన్నాయి, వెలుగు బిడ్డలుగా ఉన్నారు. సో వెలుగు అనగానే మనం రక్షణ అంటాం కాబట్టి రక్షించబడిన వారిగా పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరినట్లుగా చూస్తున్నాం. పెండ్లి కుమారుడు ఇక్కడ యేసు ప్రభు వారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా 24వ అధ్యాయంలో ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో ఏం తెలియదు అని చెప్పి మనం చాలా విషయాలు చూసాం. ఏ గడియ, ఏ దినము, ఏ జాము, ఇవన్నీ కూడా ఆయన రాకడిని గురించినటువంటి మాటలు. సో ఇక్కడ పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో కూడా ఈ కన్యకలకి తెలియదు, పెండ్లి విందుకు అటెండ్ అవుతున్నటువంటి బిడ్డలకి. సో వీళ్ళు దివిటీలు పట్టుకొని బయలుదేరారు. వీరు రక్షించబడిన వారిగా పెండ్లి కుమార్ని ఎదుర్కొంటకు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. పెండ్లి కుమార్తె సంఘము, పెండ్లి కుమారుడు యేసు ప్రభు వారు. మరి సంఘము అంటే మనకు తెలుసు, దేవుని శరీరము, అంటే రక్షించబడిన విశ్వాసుల సమూహము. వీళ్ళలో 5 బుద్ధి లేని వారుగా చెప్పబడ్డారు, 5 బుద్ధి గలవారు అన్నారు. అందరూ పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఓకే, అంటే నిజ విశ్వాసులు ఉన్నారు, విశ్వాసులుగా కనబడుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఉపమానంలో దాదాపు సగం మంది బుద్ధి లేని వారు అని పిలువబడ్డారు. చూడ్డానికి అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి, అవసరానికి సరిపడా నూనె మాత్రం వాళ్ళు తీసుకొని పోలేదు. నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నదన్నమాట, సాదృశ్యంగా ఉంది. సో చూడ్డానికి ఒకే విధంగా ఉన్నారు. 10 మంది కూడా కన్యకలే, దివిటీలు ఉన్నాయి, అందరూ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. అయితే 5 దగ్గరేమో నూనె ఉన్నది, 5 దగ్గరేమో నూనె లేదు. కాబట్టి బాహ్యంగా వీరు క్రైస్తవులుగా కనపడుతున్నారు, పేరుకి దేవుని బిడ్డలుగా ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ లేనివారు. భయంకరమైనటువంటి స్థితి. మనం ఇంతకుముందు నేను చెప్పినటువంటి కొన్ని ధ్యానం చేసినటువంటి కొన్ని టాపిక్స్లో మనం అన్య బోధల్ని గురించి, బోధకుల్ని గురించి చూసాం. ఇక్కడ సంఘంలో అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు ఉంటారన్నమాట. ప్రతి సంఘంలో ఉంటారు. సంఘానికి వస్తారు, క్రమంగా వస్తారు, బాహ్యంగా క్రైస్తవులుగా ఉంటారు, పేరుకు దేవుని బిడ్డలుగా ఉంటారు, కానీ వాళ్ళలో ఆత్మ ఉండదు. క్రమంగా ఆలయానికి వస్తారు, వాక్యం వింటారు, వాక్యం మాత్రం వారిలో ఏ మార్పు కలుగనివ్వదు. మనల్ని కూడా మనం అందరం
మన జీవితాలు చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే బోధకుల్ని గురించి మాట్లాడడమే కాదు, సంఘంలో ఎంతమంది సంఘ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటాము. సంఘ కార్యక్రమాలన్నీ అటెండ్ అవుతాము. మరి వాటిని మనస్ఫూర్తిగా దేవుని సేవ చేస్తున్నట్లయితే ఓకే. దేవుడు చాలా ఆశీర్వదిస్తారు. అయితే కేవలం బాహ్యంగా క్రైస్తవులుగా కనపడుతున్నామా? లేకపోతే నిజంగా మారు మనసు పొందినటువంటి, దేవుని ప్రేమిస్తున్నటువంటి, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నామా? అని ఈ థీమ్ అనేది దిస్ థీమ్ ప్రభువు పరిచర్య మొదటి నుంచి కూడా చూస్తాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా గురుగులు, గోధుమలు. అక్కడ సంఘమే అది. సంఘంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. తర్వాత దానికి వీళ్ళు శిష్యులు వెళ్ళి అడిగారు, ప్రభా ఏంటి ఇది మాకు వివరించి చెప్పమని అడిగారు ఆ ఉపమానాన్ని. అది చెప్పమన్నప్పుడు ఆ 13వ అధ్యాయంలో కిందకు వచ్చేటప్పటికి ప్రభువు చాలా చక్కగా ఆ ఉపమానం అంతా కూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసి, మరి గోధుమలేమో నిజమైనటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు, మారు మనసు పొందినటువంటి వారు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు. గురుగులేమో ఊరికినే ఆలయానికి రావడం, వెళ్ళడం, యాక్టివిటీస్‌లో పాల్గొనడం, ఈ పనులన్నీ చేసేవారు. వారిని చివరేమన్నారు? అలాగే ఉండనివ్వండి. యుగ సమాప్తి వరకు, చివరి వరకు. అప్పుడు దేవదూతలొచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసేస్తారని చెప్పి చెప్తున్నారు. అలాగే 13వ అధ్యాయంలోనే మనం ఇంకోటి కూడా చూస్తాం. ఆ వల పట్టుకొని వెళ్ళి సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటే వాటిల్లో పనికిరాని వాటన్నిటిని కూడా పడేస్తే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండదు. ఈ ఏడ్పు పండ్లు కొరుకుట ఎన్నిసార్లు చూస్తామో మనం మత్తయి సువార్తలో. రాజ్య సంబంధుల్లాగే ఉంటాము, సంఘంలోనే ఉంటాము. అయితే నిజమైనటువంటి విశ్వాసులమా కాదా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి తేలుతూ పరిశుద్ధాత్మకు లోబడిన వారుగా, పరిశుద్ధాత్మ లేని వారుగా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎటువంటి సాక్ష్యం లేని వారిగా మిగిలిపోతాం. వీళ్ళని కాయలు లేని చెట్లని, నీరు లేని మేఘాలని, నూనె లేని దీపాలని అంటాం. కాబట్టి సంఘంలో 2 రకాలు ఉంటారు. అసలు దాన్ని లేదండి అందరూ నిజమైన దేవుని బిడ్డలే, విశ్వాసులే అని చెప్పడానికి వీలే లేదండి ప్రస్తుతం ఉన్న దినాల్లో. మరి మన డాక్టర్ సరళ గారు పాస్టర్ గారిని పిలిపించి చక్కని శాంక్టిఫికేషన్ మీద చాలా చక్కని టాపిక్స్ డీల్ చేశారు. పాస్టర్ గారు చాలా మాటలు మాట్లాడారు. చాలా రోజులు, దాదాపు 7 రోజులు అనుకుంటాను. దేవుని బిడ్డలుగా జీవించాలంటే ఎట్లాగా? నిజమైనటువంటి విశ్వాసులుగా, దీపాలు వెలుగుతున్నటువంటి వారంగా. దీపం అంటే పరిశుద్ధాత్మే, మనల్ని వెలిగించేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మని గురించి ప్రభు చాలా చక్కని వాగ్దానాలు ఇచ్చారు ఆయన మేడగది ప్రసంగంలో. ప్రభు 3 ముఖ్యమైనటువంటి ప్రసంగాలు మనకు కనపడతాయి. ఒకటి కొండ మీద ప్రసంగం, ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆలివెట్ డిస్కోర్స్ అంటాం, దీన్ని ఒలివల కొండ మీద ప్రసంగం అంటాం. మూడవది మేడగది ప్రసంగం. ఆయన శిలువ మరణం పొందుతారని అనగా ముందు రాత్రి ప్రభు శిష్యులతో చేరి ఆయన అనేక సత్యాలు చెప్తూ, నేను వెళ్ళిపోతున్నానని దిగులు పడొద్దు, నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీతో ఉంటారు, మీలో ఉంటారు, మీకు అన్ని బోధిస్తారు, నేనేమేం చెప్పాను అవన్నీ మీకు చెప్తారు. అంటే ప్రభు మనతోటి ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునిగా. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా? ఎక్కువ రోజులు అవిధేయంగా ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోతారని కూడా చదువుకుంటున్నాం మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను అవిధేయంగా ఉంటే మనం పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నూనె లేని దీపాలు అయిపోతాం మనం. కాబట్టి ఇవన్నీ మనం ఈ ఎంత చక్కగా వర్ణించారు చూడండి. కాయలేని చెట్లు ఏం చేస్తామండి? కొంతకాలం చూసిన తర్వాత ప్రభు కూడా శపించారు కదా. ఈ పరిశుద్ధ వారంలోనే ప్రభు కాయలు లేనటువంటి అంజూరపు చెట్టును చూసి
శపించడం మనం గమనిస్తాం. అవునా? అలాగే నీరు లేని మేఘాలు, దీని గురించి కూడా 2 పేతురు 3 అధ్యాయంలో చూస్తాం, 2 అధ్యాయంలో చూస్తాం. నూనె లేని దీపాలు, ఇవే పరిశుద్ధాత్మ లేని జీవితాలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మనం ఎలా ఉన్నాం, ఎటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము, నిజమైనటువంటి విశ్వాసులుగా, పరిశుద్ధాత్మతో వెలిగించబడినటువంటి వారుగా, వెలుగు బిడ్డలుగా మనం ఉన్నామా లేదా? మనం ఉన్నామని, నేను అందరం అట్లాగే ఉన్నామని నేను విశ్వసించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఒకవేళ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు, మన బిడ్డల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, వారిని కూడా మనం మరి బలపరచడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అని అలా చేయడం మన బాధ్యత, అనుకోవడం కూడా కాదు, మన బాధ్యత. అలాగే కొండ మీద ప్రసంగంలో ప్రభు చక్కటి మాటలు చెప్పారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని హెచ్చరిస్తున్నారు. అలా జీవిస్తున్నామా మనం? మనల్ని బట్టి ఇతరులు మీ దేవుడు ఎవరు అని పరిగెత్తుకొచ్చి అడుగుతున్నారా? తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? ఇవన్నీ చాలా ఉన్నాయి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు. మనందరం కూడా అంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు, మరి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించారని నాకు తెలుసు. చాలా సంతోషం. అయితే ఇంకా మన బిడ్డల విషయంలో, మన మానవ సంతానం విషయంలో మనం ఆలోచిద్దాం. వాళ్ళ కోసం బాగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే సమయం కొద్దిగా ఉంది. ప్రభు చెప్తున్నారు, తలుపు దగ్గర ఉన్నానని చెప్తున్నారు. ప్రభు దొంగలాగా వస్తానని చెప్తున్నారు. 2 పేతురు 3 అధ్యాయంలో ఆ అబద్ధ ప్రవక్తలంతా వచ్చి ఏది ఎప్పుడో వస్తారని అన్నారు, ఏం జరగడం లేదే అంటున్నారంటే, ఇప్పుడు ఈ రోజుల్లాగే మీరే క్రిస్టియన్స్, మీరంతా కూడా దేవుని బిడ్డలు, ప్రభు వచ్చేస్తున్నారని చెప్తున్నారు, ఏంటి ఏమి జరగటం లేదు కదా, అంతకుముందు ఉన్నట్టే ఉంది కదా అని అంటారు. మనం ఏం చెప్తాం వాళ్ళకి? పేతురు గారు ఏమంటున్నారంటే, ప్రభు దృష్టిలో 1 సంవత్సరం 1000 సంవత్సరాలు అంటున్నారు, 1000 సంవత్సరాలు 1 సంవత్సరం అంటున్నారు. కాలాతీతుడు ఆయన. కాలానికి సంబంధించిన దేవుడు కాదాయన. ఆయన నిత్యుడైనటువంటి దేవుడు, కాలాతీతుడైనటువంటి దేవుడు. ఆయన సమయంలో, ఆయన ప్రేమలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఆయన లెక్కలో మారుమనసు పొందాలి అని తెలుసు ఆయనకు, ముందే తెలుసు ఎవరు మారుమనసు పొందుతారో, ఎవరు దేవుని బిడ్డలుగా జీవిస్తారో, ఎవరు ఆయన సన్నిధికి వస్తారో ఆయనకు అంతా తెలుసు మనల్ని గురించి. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో, ఇంకా మారు మనసు పొందవలసినటువంటి వాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి వాళ్ళు, రావాల్సినటువంటి వాళ్ళు, వారి కోసం ఆలస్యం చేస్తున్నారేమో. కానీ సమయం దగ్గరికి వచ్చేసింది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన తలుపు దగ్గరే ఉన్నారని చెప్తున్నాయి. కాబట్టి మనం మేల్కొనవలసినటువంటి సమయం. పాపం ఈ బిడ్డలు ఏం చేశారు చివరికి? వాళ్ళని అడగాల్సి వచ్చింది, మా దగ్గర నూనె లేదమ్మా, మీ నూనె మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మని ఇవ్వలేం మనం. పరిశుద్ధాత్మ ఒకళ్ళ నుంచి ఒకరికి మనం ఇచ్చుకునేది కాదు, అది దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతారు. ఆయన యోహాను సువార్త 7వ అధ్యాయంలో అందరు నా దగ్గరికి రండి, నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పి మనం వాక్యాన్ని గురించి చదువుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 ఎవరన్నా చదువుతారా? యోహాను సువార్త యోహాను 7:38, 39. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అట్లాగే యోహాను సువార్త నేను ఇందా చెప్పాను, 14వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను.
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే అమ్మా. ఆయన అన్ని చెప్తారని కూడా ఉంటుంది తర్వాత వచ్చిన తర్వాత ఆ, మాటలు. ఆ, ఆ, అలాగే మొదటి- మత్తయి సువార్త 5:16 నేను చెప్తాను. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంత మాత్రమే కాదు, ప్రభు ఏమని చెప్పారంటే యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నారు. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక రాజ్య సంబంధులు వెలుగులో నడుచునని చెప్తున్నారు. సో వెలుగుగా మారిపోతాం. ఈ వెలుగు అనే మాట మనం ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివినాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వాక్యం యొద్ద దేవుని యొద్ద ఉండెను, ఉండెను, వాక్యము వాక్యం దేవుడై దేవుడై ఉండెను. ఉండెను. తర్వాత ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ఉమ్, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఉమ్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చాలు నాన్న. ఎన్ని మాటలు చెప్పారు యేసు ప్రభువుని వారిని గురించి చెప్పిన మాటలు అవన్నీ కూడా, అవన్నీ ప్రభువుని గురించి చెప్పిన మాటలే. ఆయనే వాక్యం, ఆయనే దేవుడు, ఆయనే జీవం, ఆయనే వెలుగు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయన మన మధ్యకు వచ్చారు. ఎంత భాగ్యవంతులు. నిజంగా నిజ దేవుణ్ణి కలిగినటువంటి మనంత భాగ్యవంతులు లోకంలో ఎవ్వరు ఉండరండి. మరి ఆ దేవుని వాక్యాలు చదువుకోవడానికి, ఆయన ఇంకా ఇంకా తెలుసుకోవడానికి, ఆయన బిడ్డలుగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నారు, ఎంచుకున్నారు అంటే భాగ్యవంతులం మనం. చాలా భాగ్యవంతులం. మరి మన దీపాలు వెలుగుతూ ఉండాలి అని అంటే మనం ఇంకా ఏం చేయాలంటే విశ్వాసుల మాటలు, క్రియలు, జీవితాలు ఇతరులను దేవుని దగ్గరికి నడిపేవిగా ఉండాలి. మన జీవితాలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ ఏవైనా దేవుని ప్రేమ, పరిశుద్ధత, దయ, కనికరములు మన జీవితాల్ని వెలిగించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవుని ప్రేమ, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇవన్నీ కండిషన్స్. ఇవి లేకుండా మనం దేవుని సన్నిధిలో నిలబడం, వెళ్ళలేము అసలు. కాబట్టి ప్రేమ తెలుసు కదా మీరు. ఆ ప్రేమ దట్ ఈస్ అసలు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం అంతా చదవండి. 4:12 వచనం నుంచో ఎక్కడో 27 సార్లు ఉంటుంది ప్రేమ అనే మాట ఆ అధ్యాయంలో. సో ఆ ప్రేమ మనకు కూడా ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెడితే మనం ఆయన ఏళ్ళ మనకున్న ప్రేమను ఎలా చూపించాలంటే ఇతరుల ఏళ్ళ, తోటి వారి ఏళ్ళ, కష్టంలో ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, బీదల్ని, అనాథల్ని, విధవరాండ్రని, ఇవన్నీ ప్రభు మనల్ని చేయమంటున్నారు. పరిశుద్ధత కలిగి ఉండాలి. దయ, కనికరం మన జీవితాన్ని వెలిగించాలి. ఈ చీకటి లోకంలో దేవుని ప్రేమ, దయ చూపే బిడ్డలుగా, నీతి సమాధానాలను కలిగినటువంటి వారంగా, మరి దేవుని రాకడ వరకు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దేవుని రాకడ అవ్వచ్చు, లేకపోతే మనం వెళ్ళిపోవడం అవ్వచ్చు. దేవుని రాకడ వరకు మనం నిందారహితంగా ఈ లోకంలో జీవించినట్లయితే, చీకటి లోకంలో, అందుకే దీపం అంటున్నారు, వెలుగు అంటున్నారు మనల్ని. దేవుని బిడ్డలు, క్రైస్తవులు దీపాలు, వెలుగు. చీకటిని పారద్రోలే వాళ్ళంగా, పాపాన్ని పారద్రోలే వాళ్ళంగా, దయ, ప్రేమ, కనికరం చూపేవారంగా, ఇవన్నీ చూపేటప్పుడు, ఇవన్నీ కలిగి ఉండి ఇతరులకు చూపించేటప్పుడు మనం దేవుని రాకడికి సిద్ధపడినటువంటి వారంగా ఉంటాం అన్నమాట. ఆ దీపాలు, దివిటీలు కలిగినటువంటి కన్యకలుగా మనం ఉంటాం. ఈ జీవితాంతం వరకు మనం విశ్వాసులుగా ఉంటేనే నిత్య జీవనంలోకి ప్రవేశిస్తాం. అందుకే ప్రభు విశ్వాసుల్ని, తన బిడ్డలను ఆయన రాక వరకు మెలకువగా, నమ్మకమైన సేవకులుగా, బుద్ధిగల కన్యకలుగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చివరి వరకు ఎంతమంది మనం విశ్వాసం కాపాడుకుంటామో ఇది నిజంగా ప్రశ్న అండి. నాకు ఒక్కోసారి చాలా భయం వేస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు. లూకా సువార్త 18
8వ వచనం చివరి మాట చదువునానా. ఇది మనందరికి తెలిసిన లూకాసు వార్త 18వ అధ్యాయంలో ప్రభువు అన్యాయస్తుడైనటువంటి జడ్జి గారిని, న్యాయాధిపతిని, వీళ్ళు అడుగుతా ఉంటది న్యాయం తీర్చమని. అది మనందరికి తెలిసినటువంటి ఉపమానం ఉంది అక్కడ. అంటే వెంటనే వాడు నాన్న 8వ వచనం చివరి పార్ట్ చాలు. 8వ వచనం అంటే 18వ అధ్యాయం 8వ వచనం. ఆలస్య ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. చాలు నాన్న. ఏమంటున్నారండి? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చాలా భయంకరమైన మాట. ఆ మాట ఎప్పుడు చదివినా నాకు చాలా భయం వేస్తుంది. ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాట ఆ మాట. ఇక్కడ కూడా సంఘంలో సగం మంది ఏమో డ్యూటీలు ఉన్నాయి, దేవుని బిడ్డలకు ఉన్నారు. సగం మంది ఏమో డ్యూటీలు ఆరిపోతున్నాయి. నూనె ఇవ్వమని అడిగారు, కుదరలేదు. కొనుక్కోవడానికి బయటికి వెళ్ళారు, వచ్చారు. ఈ లోపల వాళ్ళకి ఒక మాట వినపడుతుంది, పెండ్లి కుమారుడు వచ్చాడు, రండి రండి సిద్ధంగా ఉన్నారా. తలుపు తెరవబడింది, సిద్ధంగా ఉన్నటువంటి ఆ పిల్లలు కూడా నిద్రపోతున్నారు. అందుకే మనం ఇప్పుడు ఇవన్నీ చదువుకుంది. ఆ నిద్రపోకుండా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి? మిగతా పిల్లలు కూడా అందరూ నిద్రపోయారు. ఆల్ 10 దే స్లెప్ట్. అయితే 5గురికేమో నూనె ఉన్నది, దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వీళ్ళయేమో పూర్తిగా ఆరిపోయే పరిస్థితికి వచ్చింది. సో మనం ఎట్లా ఉన్నాం? చివరి వరకు నిలవబడాలి. ఆ చివరి వరకు నిలవబడితేనే పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా యేసు ప్రభువారు తన రెండవ రాకడ వెంటనే సంభవించదని సూచిస్తున్నారు ఈ మాటలతోటి. ప్రభు రెండవ రాకడ తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. అది మనం ఇందాక చూసుకున్నాం. అందరూ కునికి నిద్రించారు. చివరికి ఆ విశ్వాసులు కూడా మెళకువగా ఉండనటువంటి సమయాలు వస్తాయని మనకు తెలుస్తుంది. అందరు నిద్రపోతున్నారంటే విశ్వాసులు కూడా, దేవునిలో ఉన్న బిడ్డలు కూడా మందంగా దేవుని కార్యాల్లో, విశ్వాసంలో, దేవుని బిడ్డలుగా జీవించడంలో, క్రియలేని విశ్వాసం మృతం. ఊరికేనే నేను విశ్వాసిని అని చెప్పుకుంటే మృతం అని చెప్తున్నారు యాకోబు గారు. క్రియలు లేకుండా విశ్వాసం అనేది మృతం. క్రియల వలన మనం రక్షించబడం. దేవునిలో ఉన్న విశ్వాసం వల్లే మనం రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత మన జీవితాలు మారిపోవాలి టోటల్గా, ఇన్సైడ్ అవుట్. దేవుని కోసం జీవించడం మొదలు పెట్టాలి. సరే అనే కేక వినపడుతుంది. అర్ధరాత్రి వేళ వచ్చేటప్పటికి ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి. యుగాంతంలో ఆయన రాకడ సమీపంగా ఉన్నదని తెలిపేటటువంటి కేక ఏంటో చెప్తున్నాను నేను ఇప్పుడు. పెండ్లి కుమారుడు వచ్చేసాడు రండి అని. ఆయన రాకడగా సమీపంగా ఉన్నది అని తెలిపేటటువంటి సంఘటనలు, సంభవాలు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడు? ప్రభు రాకడికి దగ్గరగా ఉన్నామని ఎవరన్నా మనం ఫీల్ అవుతున్నామా? నేనైతే ఫీల్ అవుతున్నాను. బహుశా మీరు కూడా ఫీల్ అవుతా ఉండొచ్చు. అంతకుముందు కూడా వచ్చినాయి, అడగొచ్చు. అంతకుముందు రాలేదండి? తెగుళ్ళు రాలేదా? అంతకుముందు యుద్ధాలు జరగలేదా? అంతకుముందు ఈ సముద్రాలు పొంగలేదా? ఉప్పెన్లు రాలేదా? అడగొచ్చు. కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువైందా లేదా? వాటి ఉధృత ఎక్కువైందా లేదా? దుష్టత్వం ఎక్కువైందా లేదా? దుర్మార్గత ఎక్కువైందా లేదా? సాతాన కార్యాలు ఎక్కువైనాయా లేదా? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఆ షిఫ్ట్ తెలుస్తుంది. పరిస్థితుల్లో షిఫ్ట్ టువర్డ్స్ బ్యాడ్, ఈవిల్. మంచి తగ్గిపోయి మనుషులు ధనమోహం, సుఖమోహం, అన్ని సుఖాలు కావాలి, అన్ని కంఫర్ట్స్ కావాలి, లైఫ్ అంతా ధనాన్ని కూర్చుకోవాలి. ఎందుకు వద్దన్నారు కదా ప్రభు? ఇక్కడ ధనం కూర్చుకోవద్దన్నారు. ఇదంతా వేస్ట్.
ప్రమాదం వస్తే, ఎర్త్‌క్వేక్ వస్తే అన్నీ వదిలి బయటికి పారిపోవాలి. పరిగెత్తగలిగి నేనైతే ఇక్కడే ఉండాలి. నేను గమ్మున ఇక్కడే ఉండాలి. దేవా అనుకుంటా. వెళ్ళడానికి గూడా నాకు లేదు. అంటే చెప్తున్నాను ఇవి. దీస్ ఆర్ ఆల్ ద రియల్ ట్రూత్స్ వి ఆర్ ఫేసింగ్. ఫ్యాక్ట్స్ వి ఆర్ ఫేసింగ్. కాబట్టి దేవుని రాకడికి సమీపంగా ఉన్నాం. ఒకళ్ళనొకళ్ళం హెచ్చరించుకుందాం మనం. ఇవన్నీ చూస్తూ ఏదో వింటాం మనం న్యూస్ వింటూ, మళ్ళీ మామూలు జీవితం కొనసాగుతూ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? నో. నన్ను నేనెలా కాపాడుకోవాలి? నా విశ్వాసం ఎలా కాపాడుకోవాలి? ఈ సువార్త ఎవరికి ఎలా చెప్పాలి? ఎలా సిద్ధపడాలి? ప్రభువు ఒకవేళ నన్ను ఈ రాత్రికే పిలుస్తారేమో, చనిపోతానేమో, రేపుందో లేదో నాకు. ఒకవేళ రేపు ప్రభువు వచ్చేదాకా ఉంటే ఆయన ఎదురుగా నిలబడగలనా? ఒక మాట చెప్తారు ప్రభు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23 చదువునానా? ప్రభువా, ప్రభువా అని పిలిచేవారు. మీరెక్కడి వారో నాకు తెలీదు పొండి అని అన్నారు ప్రభు. చదవగలరా ఎవరన్నా? ఆంటీ మత్తయి సువార్త. అయిపోవచ్చింది టైం. అయ్యో మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-25 దాకా చదువునానా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమం చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాట 23 నుంచిరా? అవునండి. మత్తయి 7:23 ఆంటీ. చదువు. కంటిన్యూ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి చివరియా? పైది చదువు నాన్న, సారీ. దానికంటే పైన ఉన్నాయి 3 వచనాలు. నేనే దాన్ని పొరపాటు చెప్పాను మరి. అదేంటి మంచి చెట్టు కాని ఫలం లేదా ఆంటీ? చదువు. అక్కడి నుంచి చదువు. ఏమైంది? మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలు నాన్న. అది. సో ప్రభా ఏదో అంట ఇంకా ఉన్నాయి మాటలు అక్కడ. మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము. ఉన్నాయి కొన్ని. అంటే నీ నామం పేరిట అద్భుత కార్యాలు కూడా చేశాం ప్రభు అని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. సో ఆయన కూడా ప్రభు ఏమంటున్నారు? అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండి. సో చివర్లో వచ్చేటటువంటి మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట. ఒకవేళ నిజంగా ఆనాటి పరిసయ్యులు, ప్రభు ఉన్నటువంటి దినాల్లో పరిసయ్యులు అదే చేస్తున్నారు. బాహ్యంగా వాళ్ళు అన్ని వాళ్ళు వేసుకునే డ్రెస్సులు 23వ అధ్యాయం మత్తయి సువార్త అంతా కూడా పరిసయ్యుల గురించే. భయంకరంగా అక్కడ ప్రభు వాళ్ళని చాలా వాళ్ళని కోప్పడినట్లుగా చూస్తాం మనం. వేషధారులారా అన్నారు, అంధులారా అన్నారు, సున్నం కొట్టిన సమాధులారా అన్నారు. పరిసయ్యులు అంటే మత పెద్దలు. ఆ రోజున యేసు ప్రభు ఉన్న రోజున ఉన్నటువంటి మత పెద్దల్ని ప్రభు సున్నం కొట్టిన సమాధులారా అంటున్నారు. వేషధారులారా, అంధులారా వాళ్ళని అంటే ఇంకా మామూలు ప్రజలు ఎలా ఉన్నారు? ప్రభు చెప్పిన మాటలు విని మరి ప్రభువుని వెంబడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఎంతమంది ఆయన్ని నమ్మారండి? ఎంతమంది ఆయన వెంబడించారు చివరికి? ఎంతమంది మిగిలారు ఆయన్ని ఆ రోజున? సిలువ వేసిన రోజున ఎంతమంది మిగిలారు? ఎవరూ లేరు అక్కడ. యోహానును కొంతమంది స్త్రీలు తప్పించి. కాబట్టి మనం కూడా ఒక కష్టం వస్తే ఈరోజు వచ్చి మన ఇంటి ముందు నిలబడి ఎవరు క్రిస్టియన్స్ బయటికి రండి మిమ్మల్ని చంపుతాం అని అంటే ఎంతమంది నిలబడతామో ఆలోచించుకుందాం. చాలా చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం. సో ఆ యుగాంతంలో ఆయన రాకడికి సమీపంగా ఉన్నది అని తెలిపే సంఘటనలు, సూచనలు అనేకం ఉంటాయి.
ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇవి నిజమైన విశ్వాసుల్ని వెన్ను తట్టి లేపేటటువంటి సంఘటనలు. సరే, ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు, చివరికి నూనె కొంచెం ఇవ్వమని వాళ్ళని అడిగారు. వాళ్ళేమో కుదరదమ్మా, అందరికి సరిపోదన్నారు. వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. సో మనవి కూడా అంతే, ఐహిక విచారంతోటి ఈ దినదినం ఏమి తిందుమా ఏమి త్రాగుదామా వీటితోటే ఉన్నాం అనుకో, మనం కూడా మన డ్యూటీలు కూడా ఆరిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ ఇది మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేది అరువు తీసుకునేది కాదండి, దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటిది. ఇది దేవుని నుండి పొందగలిగేటటువంటి అనుభవం మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మరి ప్రభు తను చెప్పినట్లుగానే వస్తారు. అప్పుడు ఆయన బిడ్డలకు, విశ్వాసులకు గొప్ప విందు జరుగుతుంది రక్షించబడినటువంటి వారికి. ఒకసారి అంటే నాకు ఇంకా టైం లేదు కానీ చెప్పడానికి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే సార్దీస్ సంఘాన్ని గురించి ప్రభు చెప్తున్నారు. ఆ సంఘంలో ఎందుకు ఆ సంఘం గురించి చెప్తున్నారంటే, అక్కడ 7 సంఘాలని గురించి చెప్తారు. ఆ 7 సంఘాలని గురించినటువంటిది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం ఆ వాక్యం కూడా వినాలి. ఆ సార్దీస్ సంఘంలో కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. కొంతమంది సంఘంలో కొంతమందే నిజమైనటువంటి విశ్వాసులు. అక్కడ చాలా హెచ్చరిస్తున్నారు ప్రభు, నేను దొంగలాగా వస్తాను జాగ్రత్త అని అంటున్నారు. అంటూ ఆ తెల్లని వస్త్రాలు వేసినటువంటి వాళ్ళకి చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. మీ పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడుపు పెట్టబడవు అని చెప్పి వాగ్దానం ఇస్తున్నారు. మనం ఎవరిలాగా ఉన్నాం? ఆ సార్దీస్ సంఘంలో ఆ తెల్లని వస్త్రాలు ధరించి ఆ దేవుని వివాహ విందులో, మరి ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అది కుమారుని వివాహం ఉంది కదా, గొప్ప విందు జరుగుతుందని ప్రకటన 19:9 చదువున్నాను. 6 నుంచి 9 వరకు చదువు. చివరికి వచ్చేసాను ఇంటికి. జస్ట్ గివ్ మీ 5 minutes. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, అంతేనండి, ప్రకటన 19:6. 6 నుండి 9. అప్పుడు గొప్ప జనసమూహమును శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇక్కడ గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనేటటువంటి ఆ వధువు సంఘానికి మనం అందరం ఆ వధువు సంఘమే. మనం అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. తెల్లని బట్టలు వేసుకొని మనం అందరం నీతి వస్త్రాలు ధరించుకొని ఆ వివాహ విందులో, గొర్రెపిల్ల వివాహ విందులో మనం పాల్గొనాలని ప్రభు ఆశపడుతున్నారు. అందుకే ఆయన మన కోసం వచ్చారు. అందుకే ఆయన సిలువలో మరణించారు. అందుకే ఇంకా ప్రభు పరిశుద్ధాత్మ దేవునిగా మనల్ని ప్రతిదినం వాక్యంతో ఆదరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందాం. మనం ఎలా ఉన్నాము, ఆ విందులో పాల్గొనడానికి అర్హులుగా ఉన్నామా లేమా? వదిలేస్తారు మనల్ని. ఇప్పుడు అదే కదా చెప్పారు, ఒక కేక వినపడింది పెండ్లి కుమారుడని. ఆ సిద్ధపడి ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, మిగిలిన 5 బయట విడవబడ్డారు. సంఘంలో సగం మంది వెళ్ళారు, సగం మంది బయట ఉన్నారు. ఈరోజు మన సంఘాల్లో ఎంతమంది నిజమైనటువంటి విశ్వాసులంగా గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనడానికి అర్హులంగా ఉన్నామా లేదా? ఒకవేళ బలహీనతలు ఉంటే వాటన్నిటిని కూడా మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనంలో రక్షణ తలుపులు మూయబడతాయి. ఆ తలుపు వేయడం అంటే ఇంకంతే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. నో అదర్ ఛాన్స్. ఇక రోజు ఒక ఘడియ కూడా మనకు ఉండదన్నమాట. ఈ రక్షణ తలుపుల్ని మనం బైబిల్ మొదటి నుంచి చూస్తాం. నోహ్ గారు ఓడ తయారు చేసిన తర్వాత ఎవరు వినలేదు పాపం. ఆయన ఓడ తయారు చేస్తున్నాడు, అసలు అక్కడ ఏమీ నీరు లేదంట, నదులు లేవు, ఏమీ లేవు. ఓడ కడతా ఉంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ఎవరి పనుల్లో, ఎవరి
బిజీ స్కెడ్యూల్స్లో వాళ్ళు ఉన్నారు. అయిపోయింది, టైం అయిపోయింది, ప్రభువు చెప్పిన డే వచ్చేటప్పటికి ఓడ తలుపులు ప్రభు ఆ 8 మందిని, నోహ్ గారు, భార్య, కుమారులు 3, కుమారుల భార్యలు 3, 8 మందిని లోపల పెట్టి తలుపేసేసారు. ఆ నోహని గురించే యేసుప్రభు వారు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అంతా చెప్తానే ఉన్నారు ప్రభు. నోహ ఎగ్జాంపుల్ చెప్తానే ఉన్నారు. లోతు ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్తానే ఉన్నారు మనకి. హెచ్చరిస్తానే ఉన్నారు మనకి. సో, ఆ ప్రపంచంలో, ఆ వరల్డ్‌లో ఓన్లీ 8 పీపుల్ వేర్ సేవ్డ్. జస్ట్ 8. అందుకే ప్రభు అంటున్నారు, నేనొచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా? మనం ఉంటామా? లోపలికి వెళ్ళేవాళ్ళం ఉంటామా? బయట నశించిపోయేవాళ్ళుగా ఉంటామా? ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మరి. సరే, మిమ్మును ఎరుగను. 7:23 చూడనానా? ఆ మాటలు చదువుకున్నానులెండి. మిమ్మును ఎరుగను అనే మాటలు ఇందాక మత్తయి సువార్త 23 చదివింది కదా డాలీ? అంటే ఒకసారి చదువునాను మీరు. మత్తయి సువార్త 7:23. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. మిమ్ము కాబట్టి ఎప్పుడును ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చెప్పుదును. అది యేసు ప్రభు వారి నోట్లో నుంచి వచ్చిన మాటలండి, ఇంకెవరో కాదు. ఈ మాట మనకు కూడా చెప్పగలరు ప్రభు, మనం సరిగ్గా జీవించకపోతే. కాబట్టి ఆయన ముందు నిలబడిన రోజున మనల్ని లోపలికి రమ్మంటారా, పొండి అని అంటారా? ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మనకిది. కాబట్టి ముఖ్యమైన పాఠం ఏంటంటే ఈరోజు మనకి మెలకువగా ఉండాలి, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఎలా ఉండాలి అనేది ఒక చిన్న పాఠం చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 12:35-38 వచనాలు చదువునాను. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొనును. ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ. సో ఇంత చక్కటి మాటలు చెప్పారు చూడండి ప్రభు. చివరిగా సిద్ధంగా ఉండండి. ఏ జామున వచ్చినా, మొదటి జామున, రెండో జామున, మూడో జామున, ఎప్పుడొచ్చినా మీరు మెలకువగా ఉండి ప్రభువుని ఆహ్వానిస్తే ఇంట్లోకి. అందుకే కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరిలో చూస్తాం కదా, నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను. ఇప్పుడు చర్చెస్లో ఏమంటున్నారంటే యేసయ్య ఏమో బయట ఉంటున్నారు, మనం లోపల ఉన్నామంట. మన లోపల మన పాటలు, మన మాటలు వినేవాళ్ళు, వినని వాళ్ళు అందరం. ప్రభు ఏమో బయట ఉన్నారు. అండ్ హీఈస్ నాకింగ్ ఈవెన్ నౌ. నాక్ చేస్తున్నారు. మీ హృదయాల్లోకి నన్ను ఆహ్వానించండి, మీ సహవాసాల్లోకి నన్ను ఆహ్వానించండి, మీ సంఘాల్లోకి నన్ను ఆహ్వానించండి, నా సహవాసంలో ఉండండి, వెలుగు బిడ్డలుగా జీవించండి. ఆ నిత్యత్వంలో నాతో పాటు నా సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చోబెట్టుకుంటాను. తలుపు తీయండి, లోపలికి వస్తాను, మీతో పాటు భోంచేస్తాను, మీతో ఉంటాను, నాతో పాటు ఆ సింహాసన ఆసీనుడిగా ప్రభు ఉన్న స్థలంలో మనం కూడా ఉండగలిగితే, ఉండాలి అని ప్రయత్నిస్తే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మన దగ్గరే ఉంటారు, మనతోటే ఉంటారు, మనలోనే ఉంటారు. విధేయతతోటి ప్రభు చెప్పేటటువంటి ఇన్ని మాటలు మనం చదువుకున్నాము.
ఎన్నో ఉపమానాలు చెప్పారు ప్రభు. ఆ ఉపమానాలన్నీ కూడా ఇవి. ఈ క్రొత్త నిబంధనలో యేసు ప్రభువా చెప్పిన ఉపమానాలన్నీ కూడా ఇవే. సిద్ధపాటే. ఫలించడం అయినా, లేకపోతే వెలుగు బిడ్డలుగా ఉండడం అయినా, దివిటీలు వెలుగుతుండడం అయినా, విశ్వాసంలో బలంగా, స్థిరంగా నిలబడి దేవుని పిలుపు అందుకోవడం. దేవుని బిడ్డలుగా జీవించడం. ఆయన్ని మహింపరచడం. మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ప్రభువు మహింపరచబడతారు. ఆ విధంగా జీవించడానికి యెహోవా దేవుడు మనందరికీ ఆయన ఆత్మను మెండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. ఐ హావ్ షార్ట్ అప్ మై టైమ్. సారీ. అట్లా అనుకున్నా.